ఒక ఉద్యోగం కోసం ఏడుస్తున్నావా? రోజు ఏడుస్తూ ఏడుస్తూ కృంగిపోవద్దు. నిన్ను ఎలా బెటర్ పర్సన్గా మార్చుకోగలవో ఆలోచించే. ఆ ఉద్యోగానికి తగినట్టుగా సామర్థ్యం ఎలా డెవలప్ చేసుకోగలగో ప్రయత్నించే. ఆ ఉద్యోగ బాధ్యతలు నీకు ఇచ్చిన తర్వాత వాటిని సక్రమంగా నెరవేర్చడానికి నీకు ఏ తలాంతులు అవసరమో ఆలోచన చేసి వాటి మీద పరిశీలన చేయి. అందుకని కృంగిపోతు నువ్వు సాధించేది ఏదీ లేదు. ఈరోజు ప్రభువులో ఆనందించగలవా? లేదా నీ కష్టాలను తలుచుకుని ప్రతిరోజు దుఃఖపడుతున్నావా? వచ్చే దేవుని పాదాల దగ్గరికి వచ్చాయి. ఆయన శరణ జొచ్చగలిగితే ఆయన నిన్ను సిగ్గుపడనివ్వడని బైబిల్ సెలవిస్తూ ఉంది. నిన్ను నన్ను చూచే దేవుడని బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఎక్కడైతే ఈరోజు నువ్వు ఓడిపోయావని కనబడుతున్నావో, నమ్మో ప్రియ దేవుని బిడ్డ, ఎక్కడైతే నీ తల దించుకుని కూర్చున్నావో, ఎక్కడైతే నీ తల దించుకుని నిలబడుతున్నావో, నీ దేవుని సామర్థ్యం ఎంత గొప్పదంటే అక్కడే నీ తల దేవుడు ఎత్తబోతున్నాడు. నిన్ను తన సాక్షిగా ఆయన వాడుకొనబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి సామర్థ్యం దేవునికి లేదా? ఖచ్చితంగా ఉంది. నా ప్రాణ బాధలను కనిపెట్టి చూసావు ప్రభా. ఎవరు నా గుండె లోతులను చూడలేకపోతున్నారు, కానీ నువ్వు ఒక్కడు నా ప్రాణ బాధలను చూసావు.